ఓం నమో వెంకటేశాయ. నేను సతీష్, మీ ఇంగ్లీష్ మెథడాలజీ ఫ్యాకల్టీని. మొదటగా చాలామంది డిఎస్సి ఆస్పిరెంట్స్కి నేను సారీ చెప్పాలి. ఎందుకనగా వాళ్ళు గత కొద్ది రోజులుగా నన్ను ఫాలోఅప్ చేస్తూ కాల్ చేస్తూ ఉన్నారు. టూ మంత్స్గా కాల్ చేస్తూ ఉన్నారు. 2 నెలలుగా సార్ మీ అప్డేటెడ్ క్లాసెస్ కావాలి, మెటీరియల్ కావాలి, మీ క్లాసెస్ మీ మెటీరియల్ నాకు చాలా బాగా కనెక్ట్ అయినాయి, ఇతర మెటీరియల్ మేము చూడలేకపోతున్నాము, మీ క్లాసెస్ బాగా కనెక్ట్ అయినాయి, ఓకేనా, మీ క్లాసెస్ వే ఆఫ్ ఎక్స్ప్లెనేషన్ చాలా బాగుంటుంది. ఇలా వాళ్ళు నచ్చిన విధానంగా నాకు చాలామంది కాల్ చేస్తూ ఫాలోఅప్ చేస్తూ ఉన్నారు. ఓకేనా, వాళ్ళకు కొద్ది డేటా కలెక్షన్లో భాగంగా కొద్దిగా ఆలస్యం అయింది. ఓకేనా, వాళ్ళకి నేను ప్రత్యేకంగా సారీ చెప్పుకుంటూ, ఓకేనా, నన్ను ఇంతగా ఆదరించడానికి ముఖ్య కారకులైనటువంటి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్ర డైరెక్టర్లకి, కోచింగ్ సెంటర్ల డైరెక్టర్ల సార్లు గారికి అందరికీ నమస్కరించుకుంటూ, నన్ను ఈ స్థాయిలో నిలబెట్టి నన్ను ఆదరించినటువంటి డిఎస్సి ఆస్పిరెంట్స్కి మరియు కోచింగ్ సెంటర్ల డైరెక్టర్ల సార్లకి అందరికీ కలిపి కృతజ్ఞత తెలియచేస్తూ, మీరు ఎంతగానో ఎదురు చూస్తున్న సతీష్ ఇంగ్లీష్ మెథడాలజీ అప్డేటెడ్ మెటీరియల్ కోసం కావచ్చు, ఓకేనా, అందులో భాగంగా మీరు ఆశించదగిన స్థాయికి మించి మీకు సులభ రీతిలో ఈ మెటీరియల్ని నేను అందించబోతున్నాను. ఏం సార్ మన మెటీరియల్ యొక్క స్పెషాలిటీ ఏమి, ఇతరుల మెటీరియల్ కంటే మన మెటీరియల్ ఏ విధంగా భిన్నంగా ఉండబోతుంది అనే దానికి నేను ఈ వీడియో చేస్తున్నాను. ఓకేనా, ఒక 3-4 డేస్లో ఈ మెటీరియల్ అందుబాటులో ఉండబోతుంది. ఓకేనా, మ్యాక్సిమం 2కి రిలీజ్ అవుతుంది బుక్. ముందుగానే మీకు ఇంటిమేట్ చేస్తున్నాను. ఓకే, లిమిటెడ్గా బుక్స్ రిలీజ్ చేస్తున్నాను. ఓకేనా, వినూత్నంగా చేస్తున్నాను కాబట్టి లిమిటెడ్గా చేస్తున్నాను. ఏమిటి సార్ ఆ భిన్నత్వము ఇతర మెటీరియల్కి మనకి ఏం సార్ స్పెషాలిటీ అంటే చూడండి, ఇక్కడ జేఎస్ పబ్లికేషన్స్ ప్రజెంట్స్ 2 తెలుగు రాష్ట్రాల ఏపీ మరియు తెలంగాణ చరిత్రలోనే మొట్టమొదటిసారిగా ఇంగ్లీష్ మెథడాలజీ మన తెలుగు సంభాషణలో అంటే తెలుగు భాషను కాన్వర్ట్ చేస్తూ ఇద్దరు వ్యక్తులు ఏ విధంగా అయితే కాన్వర్జేషన్ చేసుకుంటూ సంభాషణ చేసుకుంటూ ఉంటారో, నీతో యాజ్ ఎ డిఎస్సి ఆస్పిరెంట్స్గా నీతో నా బుక్ మాట్లాడుతుంది. అంటే నా బుక్ను చదువుతూ ఉంటే మీరిద్దరు నువ్వు నా బుక్ మాట్లాడుకున్నట్లు విషయాన్ని గ్రహిస్తావు. నీకు ఇంకా ఏ టీచర్ అవసరం లేదు. ఓకేనా, నా బుక్తో నువ్వు మాట్లాడు, నీకు విషయాన్ని అదే పాస్ చేస్తుంది. అంత సులభ శైలిలో విషయాన్ని నేను రచించాను, మీకు ఈజీగా సులభంగా ఉండాలని. ఇక్కడ చూడండి, ఓకేనా, మన తెలుగు భాష సంభాషణలోకి అనువదించాను బుక్ను. ఓకేనా, టోటల్ మెథడాలజీని తెలుగు సంభాషణలోకి అనువదించాను. ఓకేనా, ఇక్కడ స్పెషాలిటీ ఏమంటే మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ ఈ పుస్తకాన్ని 6 అకాడమిక్స్ బుక్స్ ఆధారంగా రచించాను. ఓకేనా, ఇది ఓల్డ్ డైట్ బుక్, ఇది ప్రజెంట్ బీఈడ్ వాల్యూమ్ 1 వాల్యూమ్ 2. ఓకేనా, ఇవి తెలంగాణ అకాడమీ బుక్స్, ఇది జగన్మోహన్ రెడ్డి రిలీజ్ చేసినటువంటి పుస్తకం. ఈ 6 అకాడమీ బుక్స్ను బేస్ చేసుకొని ఓల్డ్ డైట్ బుక్, ప్రజెంట్ బీఈడ్ వాల్యూమ్ 1 వాల్యూమ్ 2 తెలంగాణ అకాడమీ బుక్స్ బేస్ చేసుకొని జగన్మోహన్ రెడ్డి రిలీజ్ చేసినటువంటి బుక్స్ను టోటల్ 6 అకాడమీ బుక్స్ను బేస్ చేసుకొని ఈ బుక్ని నేను ప్రజెంట్ చేయబోతున్నాను, మీ దగ్గరికి తీసుకురాబోతున్నాను. ఓకేనా, ఇందులో మరొక స్పెషాలిటీ ఏమంటే ఇంగ్లీష్ మెథడ్ తెలుగులో సంభాషణలో 1600 ప్రాక్టీస్ బిట్స్తో ఏపీ టెట్ డిఎస్సి, స్కూల్ అసిస్టెంట్ ఎక్స్పీరియన్స్కి, టెట్ డిఎస్సికి, సిటెట్ డిఎస్సికి, ఓకేనా, వీళ్ళందరికీ ఉపయోగకరంగా ఇంగ్లీష్ మెథడాలజీని అతి సులభ రీతిలో తెలుగులో చదువుకొని, ఓకేనా, ఇంగ్లీష్లో కూడా కంటెంట్తో పాటుగా ప్రాక్టీస్ బిట్స్తో పాటుగా, ఓకేనా, సంపూర్ణ విషయ అవగాహనతో నేను మీ ముందుకు నా కొత్త మెటీరియల్ను తీసుకురాబోతున్నాను. మీ అందరే ఆదరణ పొందాలని, దీన్ని మరింత ఎక్కువ మందికి చేరువ చేస్తారని ఆశిస్తూ పుస్తకాన్ని నేను 2న రిలీజ్ చేయబోతున్నాను. అందులో భాగంగానే మీకు ఒక వీడియో ఇంట్రొడ్యూస్ చేయబోతున్నాను. ఓకేనా, ఏం సార్ ఈ బుక్లో స్పెషాలిటీ అంటే జస్ట్ మీకు చెప్తున్నాను చూడండి. 11-12-25 షిఫ్ట్ 2లో ఆఫ్టర్నూన్ షిఫ్ట్లో ఒక బిట్ అడిగాడు. మనకి ఏం బిట్ అడిగాడు? చూస్ ద టైప్ ఆఫ్ గ్రామర్ విచ్ బిలీవ్స్ ఇన్ ఎస్టాబ్లిషింగ్ ఏ సెట్ ఆఫ్ రూల్స్. ఓకేనా, రూల్స్ ఆధారంగా దట్ నీడ్స్ టు బి బిహేవ్డ్ స్ట్రిక్ట్లీ టు. ఓకేనా, ఏ గ్రామర్ మనకు రూల్స్ ఆధారితంగా బేస్ చేసుకొని గ్రామర్ టీచ్ చేయబడుతుంది. ఆప్షన్స్ ఏమి ఇచ్చాడు? ప్రిస్క్రిప్టివ్ గ్రామర్ అని ఇచ్చాడు, డిస్క్రిప్టివ్ అని ఇచ్చాడు,
పెడగాజికల్ గ్రామర్ అని ఇచ్చాడు, ఇన్స్ట్రక్టివ్ గ్రామర్ అని ఇచ్చాడు. ఓకేనా, ఇది మనకు ఎక్కడుంది ఓల్డ్ టెక్స్ట్ బుక్లో? ఎక్కడుంది మనకు ఓల్డ్ టెక్స్ట్ బుక్లో? ఓల్డ్ టెక్స్ట్ బుక్లో లేకపోయా. మరి ఎక్కడి నుంచి వచ్చింది ఈ టాపిక్? అవునా, ప్రజెంట్ బీఈడి, ప్రజెంట్ ఇదివరకే మీకు చూపించాను. ప్రజెంట్ బీఈడి వాల్యూమ్ 1, వాల్యూమ్ 2, వాల్యూమ్ 2లో ఉందండి టైప్స్ ఆఫ్ గ్రామర్ అని. ఆ టాపిక్ నుంచి బిట్ మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఎప్పుడు అడిగినాడు? 11/12/2025 ఆఫ్టర్నూన్ షిఫ్ట్ ఎస్జిటి టెట్ లో అడిగాడు. ఓకేనా, ఇలా కొత్త అంశాలన్నీ యాడ్ చేస్తున్నాడు. మనం ఓల్డ్ సిలబస్ ని చూసుకుంటూ పోతే అక్కడ సిలబస్ మనకి ఏముంటుంది? ఆస్పెక్ట్స్ ఆఫ్ ఇంగ్లీష్, ఆబ్జెక్టివ్స్ ఆఫ్ టీచింగ్ ఇంగ్లీష్, డెవలపింగ్ ద లాంగ్వేజ్ స్కిల్స్, అప్రోచెస్, మెథడ్స్ అండ్ టెక్నిక్స్, టీచింగ్ ఆఫ్ స్ట్రక్చర్ అండ్ వొకాబులరీ, టీచింగ్ టిఎల్ఎం, ప్లానింగ్, కరికులం అండ్ టెక్స్ట్ బుక్ అండ్ ఎవాల్యుయేషన్. ఓకేనా, ఈ 9 టాపిక్స్ ఉంటాయి. ఎన్ని టాపిక్స్ ఉంటాయి మనకు ఓల్డ్ సిలబస్ లో? టెట్ లో 9 టాపిక్స్ ఉంటాయి. ఓకేనా, ఈ 9 టాపిక్స్ మనకు టెట్ సిలబస్ లో ఉంటాయి. అవునా, ఇక్కడ చూడండి, థర్డ్ టాపిక్ ఏముంది? ఇక్కడ ఫొనెటిక్స్ ఉంది. ఫొనెటిక్స్, సౌండ్స్ అండ్ ప్రొనౌన్సియేషన్. టెట్ సిలబస్ లో ప్రజెంట్ మనకి ఇచ్చినటువంటి నోటిఫికేషన్ లో టెట్ సిలబస్ లో కేవలం 9 చాప్టర్స్ ఉన్నాయి. నువ్వు చూడు మిత్రమా, ఇదే 11/12/25 షిఫ్ట్ లో ఆఫ్టర్నూన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈస్ అ ఫ్రికేటివ్ సౌండ్, క్రింది వాటిలో ఫ్రికేటివ్ సౌండ్ ఏది అనా ఫొనెటిక్స్ మీద బిట్ అడిగినాడు. అవునా, చూడడానికి సిలబస్ లో ఏమో 9 టాపిక్స్ ఉంటే ఫొనెటిక్స్ అడిషనల్ గా ఇంకో చాప్టర్ యాడ్ అయింది. అవునా, ఫొనెటిక్స్ ను ఒకటి తీసుకున్నాడు. నెక్స్ట్ ఇంకొకటి ఏం తీసుకున్నాడు? టీచింగ్ గ్రామర్ మీద తీసుకున్నాడు. ఈ సిలబస్ అంతా మనం టెట్కు చదువుకోకుండా పోతే మార్కులు లాస్ కాక ఇంకేమవుతుంది? ఓకేనా, చూడండి, వాడు ఇచ్చిందేమో 9 టాపిక్స్ అయితే అడిగేదేమో అడిషనల్ టాపిక్స్, ఫొనెటిక్స్ ఒకటి, టీచింగ్ గ్రామర్ ఒకటి. ఓకేనా, ఇవి షిఫ్ట్ బిట్స్. ఎన్నో తేదీ? 11వ తేదీ 12వ నెల. ఓకేనా, అందుకని నేను ఇలాంటి అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్తో నేను టోటల్గా ఇంగ్లీష్ మెథడాలజీని 12 టాపిక్స్ గా డివైడ్ చేశాను. ఎన్ని టాపిక్స్ గా? 12 టాపిక్స్ గా డివైడ్ చేశాను. ఇక్కడ చూడండి, ఆ టీచింగ్ ఆఫ్ గ్రామర్ ఇక్కడ కవర్ అయిందా? టీచింగ్ ఆఫ్ గ్రామర్ 12th టాపిక్. నెక్స్ట్ ఇంకోటి ఏముంది? డెవలపింగ్ ద ఇంటిగ్రేటెడ్ స్కిల్స్ అండ్ యూస్ ఆఫ్ ఐసిటి ఇన్ ఈఎల్టీ, ఇన్ఫర్మేషన్ కమ్యూనికేషన్ టెక్నాలజీ ఇన్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ టీచింగ్. ఇలా కొత్త టాపిక్ ని కూడా నేను యాడ్ చేశాను. ఓకేనా, టోటల్ గా 12 టాపిక్స్ కవర్ చేసుకోవాలి. ఎస్జిటి ఆస్పిరెంట్స్ కావచ్చు, డిఎస్సి ఆస్పిరెంట్స్ కావచ్చు, 12 టాపిక్స్ ని కవర్ చేసుకుంటే ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా ఇంగ్లీష్ మెథడాలజీ కవర్ అవుతుంది. అవుట్ ఆఫ్ స్కోర్ చేయాలంటే టెట్ లో 6 గా చేయాలన్నా, డిఎస్సిలో ఓకేనా 8 బిట్స్ అంటే 4 మార్క్స్. ఓకేనా, 4/4 చేయాలన్నా, నెక్స్ట్ స్కూల్ అసిస్టెంట్ వాళ్ళు టెట్ లో 12 మార్క్స్ స్కోర్ చేయాలన్నా, డిఎస్సిలో స్కూల్ అసిస్టెంట్ వాళ్ళు 20 మార్క్స్ అవుట్ ఆఫ్ 20 బిట్స్. ఓకేనా, 20 మార్క్స్ 40 బిట్స్ వస్తాయి. ఓకేనా, ఈ 20 మార్క్స్ స్కూల్ అసిస్టెంట్ వాళ్ళు 12 మార్క్స్ బై చేయాలన్నా, టెట్ లో డిఎస్సిలో 20 మార్క్స్ బై చేయాలన్నా, ఎస్జిటి వాళ్ళు కావచ్చు, స్కూల్ అసిస్టెంట్ వాళ్ళు కావచ్చు, ఛాలెంజింగ్ గా ఈ బుక్ తీసుకురావడం జరిగింది. ఓకేనా, ఇంగ్లీష్ మెథడాలజీ కొంతమంది ఓన్గా చదువుకోలేరు, కష్టపడుతూ ఉంటారు. వాళ్ళకి నేను తెలుగు సంభాషణలో కూడా ఈసారి వినూత్నంగా, కొత్తగా, భిన్నంగా ఇతర పబ్లికేషన్స్ కంటే కూడా నేను కొత్తగా భిన్నంగా మెటీరియల్ తీసుకురావడం, పరిచయం చేయడం జరుగుతుంది మిత్రమా. ఓకేనా, టాపిక్స్ చూడండి, 12 టాపిక్స్ ఉన్నాయి. ఇదే మన బుక్ యొక్క స్పెషాలిటీ. ఓకేనా, నెక్స్ట్ నువ్వేమో 9 చదువుకొని పోతావు, అక్కడేమో 12 టాపిక్స్ మీద కూడా బిట్ అడుగుతున్నాడు. ఈ ఒక్కనికి సమాధానం దొరుకుతుంది నీకు. అందుకని ఈ వీటి యొక్క సమగ్ర సమాచారాన్ని, ఓకేనా, ఈ 6 అకాడమిక్ బుక్స్ యొక్క సంపూర్ణ సమాచారాన్ని కేవలం ఇంగ్లీష్ జేఎస్ పబ్లికేషన్ లో సతీష్ సార్ ఇంట్రొడ్యూస్ చేయబడినటువంటి మెటీరియల్ అందుబాటులో రాబోతుంది. ఓకేనా, ఈ మెటీరియల్ యొక్క విశిష్టత ఏమంటే, నీకు ఇంగ్లీష్లో చదివే అర్థం కాకపోతే దాన్ని వినూత్నంగా నేను తెలుగులోకి తీసుకొని వచ్చాను. ఇప్పుడు ఓల్డ్ ఇంగ్లీష్ అందరూ చదివే ఉంటారు. ఓకేనా, హిస్టరీ ఆఫ్ ఇంగ్లీష్ ఫర్దర్లీ కెన్ బి డివైడెడ్ ఇంటూ 3 స్టేజెస్: ఓల్డ్ ఇంగ్లీష్, మిడిల్ ఇంగ్లీష్, మోడర్న్ ఇంగ్లీష్. ఓకేనా, ఒక్కసారి మీరు చూడండి ఎలా ఉండబోతుంది పుస్తకం, ఎలా మనతో ఈ పుస్తకం సంభాషణలోకి రాబోతుంది అంటే చూడమ్మా. ఓల్డ్ ఇంగ్లీష్ స్టేజ్ ఈజ్ 580 to 1180, అదందరికి తెలిసిన విషయం. ఓకేనా, ఈ దశలో యాంగిల్స్ అనే ఒక జాతి సౌత్ డెన్మార్క్ నుంచి బ్రిటిష్ ఐలాండ్ కి వచ్చి కొంత ప్రాంతాన్ని ఆక్రమించారు. చూడండి, యాంగిల్స్ అనే ఒక జాతి సౌత్ డెన్మార్క్ నుంచి వచ్చి బ్రిటిష్ ఐలాండ్కి వచ్చి కొంత ప్రాంతాన్ని ఆక్రమించారు. అదే విధంగా సాక్సోన్స్ అనే మరొక జాతి బ్రిటిష్ ఐలాండ్ లో మరికొంత ప్రాంతాన్ని ఆక్రమించింది. ఫస్ట్ వచ్చింది ఎవరు? యాంగిల్స్. తర్వాత వచ్చింది ఎవరు? సాక్సోన్స్. వీడు కొంత ప్రాంతాన్ని ఆక్రమించాడు. అవునా, తర్వాత ఏం జరిగింది? ఈ 2 జాతులు ప్రారంభ దశలో తన సొంత భాషను మాట్లాడుకుంటూ వచ్చాయి.
ఓకేనా. నెక్స్ట్, కాలక్రమేణా వీళ్ళ మధ్య స్నేహం పెరిగింది. ఎప్పుడైతే వాళ్ళిద్దరు ఆలోచన కలుస్తూ వస్తాయో స్నేహం పెరిగి ఆ స్నేహం కాస్త జీవనాధారంలో సహకరించుకుంటూ ఓకేనా కలిసి జీవించారు. ఈ క్రమంలో రెండు జాతులు కలిపి ఒక కొత్త భాషని కనుక్కోవడం జరిగింది. దీనినే ఆంగ్లో సాక్సోన్ అంటారు. చూడమ్మా, ఇలా కాన్వర్జేషన్ లో ఉందా లేదా ఓకేనా. యాంగిల్స్ అనే ఒక జాతి సౌత్ డెన్మార్క్ నుంచి వచ్చి బ్రిటిష్ ఐలాండ్ లో కొంత ప్రాంతాన్ని ఆక్రమించింది. అదే విధంగా సాక్సన్స్ అనే మరొక జాతి బ్రిటిష్ ఐలాండ్ లో మరికొంత ప్రాంతాన్ని ఆక్రమించింది. ఈ రెండు జాతులు ప్రారంభ దశలో సొంత భాషలు మాట్లాడుకుంటూ ఉన్నాయి. ఓకేనా. కాలక్రమేణా వీళ్ళ మధ్య స్నేహం పెరిగి ఒకరికొకరు జీవనాధారంలో సహకరించుకుంటూ ఒక కొత్త భాష, ఈ రెండు జాతులు కలిపి ఒక కొత్త భాషను క్రియేట్ చేసే దాన్ని ఆంగ్లో సాక్సోన్ అంటారు. ఓకేనా. ఇలా ఓన్ కాన్వర్జేషన్ లో నేను మీకు మెటీరియల్ ని అందిస్తున్నాను. నువ్వు ఫస్ట్ ఇంగ్లీష్ లో చదువు, ఓకే. నీకు అర్థం కాకపోతే తెలుగులో చదువు, లేదా తెలుగులో చదువు తర్వాత ఇంగ్లీష్ లోకి వెళ్ళు. బిట్టు ఎక్కడ అడిగినాడు నీకు పక్కన చూడు, ఇక్కడ బిట్టు ఎక్కడ అడిగినాడు ఓకేనా. ఇక్కడ చూడు, బియో వుల్ఫ్ ఎప్పుడు బిట్టిది 11-12-25 11-12-25 షిఫ్ట్ లో చూడు, 11-12-25 షిఫ్ట్ లో మూడో బిట్ అదే. ఏమడిగినాడు బిట్టు, చూస్ ద బుక్ దట్ కెన్ ప్రొవైడ్ శాంపుల్ ఆఫ్ ఓల్డ్ ఇంగ్లీష్. ఇక్కడ ఇచ్చినటువంటి పుస్తకాన్ని సెలెక్ట్ చేసుకోండి. అది దేనికి ఎగ్జాంపుల్ గా ఉండాలా, శాంపుల్ ఆఫ్ ఓల్డ్ ఇంగ్లీష్. ఓల్డ్ ఇంగ్లీష్ కు శాంపుల్ గా ఉండే పుస్తకం ఏది అని అడిగినాడమ్మా. ఫస్ట్ ఆప్షన్ ఇచ్చాడు, ఏమని, బియో వుల్ఫ్. అవునా, ఇక్కడ చూడు ఓకేనా. ఆ బియో వుల్ఫ్ అనే పుస్తకాన్ని ఎక్కడ ఇంట్రడ్యూస్ చేయబడింది చూడు. ఈ ఓల్డ్ ఇంగ్లీష్ లో బియో వుల్ఫ్ అనే ఒక పుస్తకాన్ని, రచన జరిగింది. చూడు ఎగ్జాంపుల్ ఓకేనా. నీకు ఇంకా చూడు, ఇక్కడ చూడమ్మా, నోట్ బియో వుల్ఫ్ ఈస్ ద బుక్ వాస్ రిటన్ ఇన్ ఓల్డ్ ఇంగ్లీష్. ఇది టెట్ బిట్. ఇప్పుడు 11-12-25 ఆప్షన్ టెట్ బిట్ ఇది ఓకేనా. ఇక్కడ నీకు తెలుగులో ఉంటుంది, ఇంగ్లీష్ లో ఉంటుంది. ఇలా నువ్వు సులభ రీతిలో ఎవరి మీద ఆధారపడకుండా ఇంగ్లీష్ మెథడాలజీలో బై స్కోర్ చేసుకోవచ్చు. పదే చదవడం వల్ల వచ్చిన బిట్స్ ప్రాక్టీస్ చేసుకుంటూ 1600 ప్రాక్టీస్ బిట్స్ ఉన్నాయి మిత్రమా. 1600 ప్రాక్టీస్ బిట్స్ తో నీకు బుక్ తీసుకొని వచ్చాను. ఇక్కడ ఏమేమి ఉంటాయి తెలుసా, 2017 నుంచి ఏపీ తెలంగాణ టెట్ డిఎస్సి పీజీటీ టీజీటీ స్కూల్ అసిస్టెంట్ ఓకేనా. టోటల్ ఇంగ్లీష్ మెథడాలజీ 2017 నుంచి 2025 టెట్ వరకు ఏపీ తెలంగాణ టెట్ డిఎస్సి ఓకేనా, టీజీటీ పీజీటీ స్కూల్ అసిస్టెంట్ టోటల్ మెథడాలజీ బిట్స్ ఇందులో ఉంటాయి మిత్రమా. 1600 ప్రాక్టీస్ బిట్స్ ఉంటాయి మీకు ఇందులో ఓకేనా. 9 చాప్టర్లు కాదు, ఇక్కడ 12 చాప్టర్లు నేర్చుకోవాలని నువ్వు అప్డేట్ లో ఉండాలంటే ఓకేనా. అది విషయం. నెక్స్ట్ ఇంకోటి చూడండి, ఇక్కడ చూడు, ప్రతి టాపిక్ దగ్గర నేను కీ పాయింట్స్ కూడా మీకు పరిచయం చేస్తున్నాను. కీ పాయింట్స్ అప్రోచ్ లో కీ పాయింట్స్ ఏమేమి వస్తాయి, దాన్ని అప్రోచ్ గా నువ్వు గుర్తించాలంటే ఏ కీ పాయింట్ నువ్వు ఐడెంటిఫై చేయాలి, ఓకేనా. అజంప్షన్స్, నేచర్ ఆఫ్ లాంగ్వేజ్ టీచింగ్ అండ్ లెర్నింగ్, మెథడ్ కీవర్డ్స్ ఏవి, ఓవరాల్ ప్లాన్, ప్రొసీజర్ ఓకేలా. ఇలా కీ పాయింట్స్ తో సహా విషయాన్ని కూడా నేను క్లారిటీగా తీసుకొని వచ్చాను ఓకేనా. అప్రోచ్ అంటే ఏమి, అప్రోచ్ అనగా విధానం లేదా ఉపగమం అని అనున్నది. కొన్ని విధానాల సమూహంతో ఏర్పడుతుంది ఓకేనా. ఇవి భాష యొక్క స్వభావాన్ని బోధిస్తాయి. అంటే ఏమని, నేచర్ ఆఫ్ లాంగ్వేజ్. మళ్ళీ చూడు, భాష యొక్క స్వభావాన్ని అంటున్నాం అంటే నీకు మళ్ళీ డౌట్ వస్తుంది, ఏం సార్ స్వభావం అంటే, నేచర్ ఆఫ్ లాంగ్వేజ్. భాష యొక్క స్వభావాన్ని బోధించేది అప్రోచ్ అయితే, భాషను బోధించేది ఏమవుతుందంటే మెథడ్ అవుతుంది ఓకేనా. ఇలా క్షుణ్ణంగా నీకు ఇంగ్లీష్ వర్డ్స్ ని తెలుగు వర్డ్స్ ని క్లబ్ చేసుకుంటూ నువ్వు తెలుగు రీతిలో విషయాన్ని నువ్వు సులభంగా అర్థం చేసుకోవడానికి ఓకేనా, ఇలా తెలుగు అండ్ ఇంగ్లీష్ కాన్వర్జేషన్ లో నీకు తీసుకురావడం జరిగింది. విషయాన్ని క్లారిటీగా ప్రజెంట్ చేశాను ఓకేనా. మీరు చూడండి, పుస్తకం ఆర్డర్ పెట్టుకోండి ఓకేనా. ఆర్డర్ పెట్టుకొని లిమిటెడ్ కాపీస్ అందుబాటులో ఉన్నాయి. ముందుగా ఆ కాల్ మీకు డిస్క్రిప్షన్ లో కనిపించేటువంటి ఓకేనా, ఈ కాల్కి ఈ నెంబర్కి ఫోన్ చేయండి ఓకేనమ్మా. 9300859556 కి 9300859556 కి కాల్ చేసి బుక్ ఆర్డర్ పెట్టుకోండి. బుక్ 2వ తేదీ నుంచి అలా అందుబాటులో ఉంటుంది ఓకేనా. మీ లిమిటెడ్ కాపీస్ ఉన్నాయి, తొందరపడి మీరు బుక్స్ తీసుకొని మీరు సమయానికి ముందే మీరు చదువుకొని బై స్కోర్ చేయాలని, బై గెస్ స్కోర్ చేయాలని ఆశిస్తూ ఉన్నాను.